హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. సో ఇవాళ ఎడిటోరియల్ మన లేటెస్ట్ ఇన్ఫ్లేషన్ డేటాకి సంబంధించింది. టైటిల్ ఏం చెప్తోంది? టెంపరరీ రెస్పైట్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ రెస్పైట్? రెస్పైట్ అంటే ఎ రిలీఫ్ ఫ్రమ్ ఎన్ అన్ప్లెజెంట్ సిచ్యువేషన్. ఒక డిఫికల్ట్ సిచ్యువేషన్ నుంచి, మనకి ఇబ్బంది కలిగించే ఒక సిచ్యువేషన్ నుంచి మనకి షార్ట్ పీరియడ్ ఆఫ్ రిలీఫ్ని మనం రెస్పైట్ అంటాం. మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది అనుకోండి, గ్యాప్ ఇవ్వట్లా, ఇట్ ఈస్ రైనింగ్ రిలెంట్లెస్లీ, అస్సలు గ్యాప్ ఇవ్వకుండా వర్షం పడుతూనే ఉంది. ఒక్క పావు గంట సేపు తెరిపిచ్చింది అనుకోండి, ఉదయం నుండి పడుతూనే ఉంది, ఒక్క పావు గంట సేపు ఇస్తుంది ఏమంటాం? అమ్మయ్య, ఇట్ హెస్ గివెన్ అ సమ్ రెస్పెక్ట్, అంటే కొంత రిలీఫ్ ఇచ్చింది. ఏదో చిన్న చిన్న పని ఏమైనా ఉంటే బయటికి వెళ్ళి ఆ టైంలో చేసేసుకొని మళ్ళీ వచ్చేయచ్చు. అలా టెంపరరీ రిలీఫ్ ఫ్రమ్ అన్ అన్ప్లెజెంట్ సిచ్యువేషన్ని మనం రెస్పైట్ అని చెప్పి అంటాం. సో లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్ళే ముందు మీకు స్టాండర్డ్ అనౌన్స్మెంట్. మనం రోజు మాట్లాడుతున్నదే 3 days ఫ్రీ ట్రయల్ ఆఫ్ ఆల్ అవర్ కోర్సెస్. యూపీఎస్సీ కోర్సెస్, ఏపీఎస్సీ కోర్సెస్, టీఎస్పీఎస్సీ కోర్సెస్ అన్ని కూడా 3 days ఫ్రీ ట్రయల్ ఇవ్వడం జరుగుతుంది. ప్రత్యూష మేడం ఈజ్ ఇన్ చార్జ్ ఆఫ్ దీస్ కోర్సెస్. దిస్ ఈస్ హర్ నెంబర్. కాల్ దట్ నెంబర్ అండ్ టాక్ టు హర్. ఆల్ దీస్ కోర్సెస్ కమ్ విత్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ. అన్ని కోర్సెస్లో కూడా యూ హ్యావ్ ఇన్స్టాల్మెంట్ ఆప్షన్స్. యూ కెన్ పే 5,000 per month and join. ఓకే, కరోనా టైంలో పెద్ద పెద్ద అమౌంట్స్ ఇన్వెస్ట్ చేయలేని వాళ్ళకు కూడా అతి తక్కువ ఫీజులు, ఎఫోర్డబుల్ ఫీజెస్. ఫీ స్ట్రక్చర్ చాలా ఎఫోర్డబుల్ ఉంటుంది. మీరు అక్రాస్ ద కంట్రీ అందరితో కంపేర్ చేసిన తర్వాత, క్లాసెస్ క్వాలిటీ చూసిన తర్వాత మాత్రమే జాయిన్ అవ్వండి. సిమిలర్గా వీ హ్యావ్ ఆర్ బ్యాంక్ అండ్ ఎస్ఎస్సి సీజీఎల్ కోర్సెస్. చాలామంది అడుగుతుంటారు, సార్ ఓన్లీ యూపీఎస్సీ చెప్తారా, బ్యాంక్ చెప్పరా అని. బ్యాంక్ కోర్సెస్ కూడా ఉన్నాయి. బ్యాంక్, ఎస్ఎస్సి సీజీఎల్, ఆర్బీఐ గ్రేడ్ బి అండ్ ఓన్లీ ఇంగ్లీష్. ఈ ఎగ్జామ్స్కి అవసరమైన ఓన్లీ ఇంగ్లీష్ లేదా ఓన్లీ క్వాంట్, ప్యూర్ మ్యాథ్స్ ప్లస్ క్వాంట్ కావాలన్నా కూడా మీరు తీసుకోవచ్చు. సో వీటికి కూడా లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుంది, రైట్? అన్లిమిటెడ్ మాక్ టెస్ట్స్ ఉంటాయి, యాప్లో టెస్ట్లు పెడుతూనే ఉంటాం, రైట్? సో చాలా మంచిగా చెప్పడం అనేది జరుగుతుంది. అండ్ ఈ కోర్సెస్కి ఇన్ఛార్జ్ భారతి మేడం. మేడం నెంబర్ ఇది. యూ కెన్ కాల్ హెర్ అండ్ ask for 1 day free trial and see if you like the classes, you can come and join. So let's begin today's editorial. Price stability must be maintained even as steps to boost demand are taken. Boost and అర్థం ఏంటి? Strengthen. Price stability must be maintained even as steps to boost demand are taken. ఈ సెంటెన్స్కి చాలా డీపర్ మీనింగ్ ఉంది. ఇది ఎన్నోసార్లు ఎడిటోరియల్స్లో నేను చెప్తూనే ఉన్నాను, అయినా సరే కొత్త వాళ్ళు ఉంటారు కాబట్టి మళ్ళీ ఇంకోసారి చెప్తాను. సో పే ఫుల్ అటెన్షన్ టు ఇట్. 2 aspects. ప్రైస్ స్టెబిలిటీ. ప్రైస్ స్టెబిలిటీ అనేది ఒక ఆస్పెక్ట్ అయితే, ఇంకొక ఆస్పెక్ట్ ఏంటి? స్టెప్స్ టు బూస్ట్ డిమాండ్. రెండింటికి లింక్ ఏంటి ఒకసారి ఆలోచించండి. డిమాండ్ అంటే అర్థం ఏంటి? వస్తువులు మరియు సేవలు కొనుగోలు చేయడానికి ఎక్కువ మంది ఉంటే దాన్ని డిమాండ్ అంటాం కదా. ఒక వస్తువుకి డిమాండ్ ఎక్కువగా ఉంది అంటే అర్థం ఏంటి? దెర్ ఆర్ మోర్ నెంబర్ ఆఫ్ పీపుల్ విల్లింగ్ టు బై ఇట్. మీ కామన్ సెన్స్, మన కామన్ ఎకనామిక్స్ ఏం చెప్తుంది, మైక్రో ఎకనామిక్స్ ఏం చెప్తుంది? వెన్ ఎవర్ దెర్ ఈస్ మోర్ డిమాండ్, ఇట్ లీడ్స్ టు ఇంక్రీజ్ ఇన్ ప్రైసెస్ ఇఫ్ ద సప్లై ఈజ్ కాన్స్టెంట్. సప్లై కాన్స్టెంట్ గా ఉండి డిమాండ్ పెరిగినప్పుడు ధరలు పెరుగుతాయి. అది మనందరికీ తెలిసిన ప్రాథమిక సూత్రం. అదే సూత్రం గురించి ఇక్కడ మాట్లాడారు. అంతకంటే ఏముంది చూడండి. ప్రైస్ స్టెబిలిటీ మస్ట్ బి మెయింటైన్డ్ ఈవెన్ యాజ్ స్టెప్స్ టు బూస్ట్ డిమాండ్ ఆర్ టేకన్. డిమాండ్ పెరగడానికి మనం స్టెప్స్ తీసుకునే క్రమం ఇది, ఎందుకంటే ఎకానమీ చతికిల పడిపోయింది. సో డిమాండ్ పెంచడానికి ప్రభుత్వం రకరకాల చర్యలు తీసుకున్నప్పటికీ కూడా యూ హావ్ టు కీప్ ఎన్ ఐ ఆన్ ప్రైస్ స్టెబిలిటీ. దీనివల్ల విపరీతంగా ధరలు పెరిగిపోయాయి అనుకోండి, మన లోవర్ మిడిల్ క్లాసు నడ్డి విరిగిపోతుంది. ఎందుకంటే వాళ్ళు వస్తువుల ధరలు పెరిగిపోతే తినడానికి కష్టం అయిపోయే పరిస్థితులు వస్తాయి. సో రెండింటిని బ్యాలెన్స్ చేయాలి అనేది ఇక్కడ ఉద్దేశం. ద లేటెస్ట్ రిటైల్ ఇన్ఫ్లేషన్ అండ్ ఇండస్ట్రియల్ అవుట్పుట్ డేటా ఫ్రమ్ ది నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ offers some relief from the pall of gloom cast by relentless second wave of the COVID-19 pandemic. The latest retail inflation, wholesale inflation. So retail inflation ni కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ మెజర్ చేస్తుంది, హోల్సేల్ ఇన్ఫ్లేషన్ని
హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ మెజర్ చేస్తుంది. దీంట్లో ఓన్లీ గుడ్స్ మాత్రమే ఉంటాయి. దీంట్లో గుడ్స్ అండ్ సర్వీసెస్ ఉంటాయి. ఇది కన్జ్యూమర్ పాయింట్ ఆఫ్ వ్యూలోంచి ఆలోచించేది. అంటే మనలాంటి వ్యక్తులు ఏమేమి కొంటారు, ఏమేమి వాటిపైన ఖర్చు పెడతారు. ఫుడ్ కొంటాము, ఆయిల్ కొంటుంటాము, ట్రాన్స్పోర్ట్ కోసం ఖర్చు పెడతాము, ఎడ్యుకేషన్ కోసం పెడతాము, హెల్త్ కోసం పెడతాము. ఇట్లాంటివన్నిటిని దృష్టిలో పెట్టుకొని చేసే మెజర్మెంట్ సిపిఐ. అండ్ హోల్సేల్ అంటే ఒక ఇండస్ట్రీకి అవసరమైన, మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్కి అవసరమైన రా మెటీరియల్ ప్రైసెస్ని బేస్ చేసుకొని వాటి ధరలో ఉన్న పెరుగుదలని ట్రాక్ చేసేది హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్. ఇంతకు ముందు ఇండియా హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ని హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ కింద తీసుకునేది. ఇప్పుడు ఇండియా సిపిఐని మెయిన్ ఇన్ఫ్లేషన్ కేటగిరీ కింద తీసుకుంటుంది. సో మానిటరీ పాలసీ కానీ, ఫిస్కల్ పాలసీ కానీ, ఫిస్కల్ పాలసీ అంటే కేంద్ర ప్రభుత్వం యొక్క విధానం, ట్యాక్సులు పెంచాలా తగ్గించాలా, ఎక్స్పెండిచర్ పెంచాలా తగ్గించాలా, ఇట్లాంటి ఆస్పెక్ట్స్ అన్ని ఫిస్కల్ పాలసీ కిందకి వస్తాయి. మానిటరీ పాలసీ అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకునే ద్రవ్య పరపతి విధానం అంటాం తెలుగులో. అంటే అర్థం ఏంటి? మనీ సప్లై సిస్టంలో ఎక్కువ ఉండాలా తక్కువ ఉండాలా, వడ్డీ రేట్లు పెంచాలా తగ్గించాలా, ఈ నిర్ణయాలన్నీ కూడా దేనికి లింక్ చేస్తారు? సిపిఐకి. అంటే రిటైల్ ఇన్ఫ్లేషన్ దృష్టిలో పెట్టుకొని, ఇన్ఫ్లేషన్ అనేది ఒక పర్టికులర్ లెవెల్కి మించి ఉండకూడదు. ఇండియాలో ఎప్పుడు కూడా ఏం చెప్తారంటే 4 ± 2% ఇది మెయింటైన్ చేయాలని చెప్పి ప్రభుత్వం ట్రై చేస్తుంది. దీన్ని ఇన్ఫ్లేషన్ టార్గెటింగ్ ఫ్రేమ్వర్క్ అంటారు. వాట్ ఎవర్ పాలసీ యూ డివైజ్, ఇట్ షుడ్ బి ఇన్ లైన్ విత్ మెయింటైనింగ్ ఇన్ఫ్లేషన్ విత్ ఇన్ దిస్ రేంజ్. అంటే 2 నుంచి 6% రేంజ్లో మెయింటైన్ చేసే ఉద్దేశంతో పాలసీస్ అనేవి, విధానాలు అనేవి డిజైన్ చేస్తూ ఉంటారన్నమాట. సో ఇక్కడ రిటైల్ ఇన్ఫ్లేషన్ అని చెప్పినప్పుడు మీకు మైండ్లో స్ట్రైక్ అవ్వాల్సిందేంటి? సిపిఐ బేస్డ్ ఇన్ఫ్లేషన్, కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ద్వారా మెజర్ చేస్తాం ఏదైతే ఉంటుందో ఆ ఇన్ఫ్లేషన్ అని అర్థం. అలాగే ఇండస్ట్రియల్ అవుట్పుట్, అది ఐఐపి అంటాం, ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ అని చెప్పి అదొక డేటా తీసుకుంటారు. సో ఈ 2 డేటాని ఎవరు రిలీజ్ చేశారు? నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్. వీళ్ళు, ఇది మీకు బిట్ రూపంలో వస్తూ ఉంటుంది. బ్యాంక్ ఎగ్జామ్ వాళ్ళకి, ఎస్ఎస్సి సిజిఎల్కి, ఇట్లాంటి వాళ్ళకి వస్తాయి. యూపీఎస్సీలో ఇంత చిన్న చిన్న బిట్స్ ఏమీ రావు, కానీ కంబైన్డ్గా 4-5 విషయాలు కలిపి ఇవ్వచ్చు. సో ఈ డేటాని ఎవరు రిలీజ్ చేస్తారు? నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్, గుర్తుపెట్టుకోండి. వీళ్ళు రిలీజ్ చేసిన ఈ డేటా ఏదైతే ఉందో, ఇట్ ఆఫర్స్ సమ్ రిలీఫ్ ఫ్రమ్ ద పాల్ ఆఫ్ గ్లూమ్. పాల్ ఆఫ్ గ్లూమ్, దీన్ని అర్థం చేసుకోవడానికి మీకు ఒక ఫోటో చూపిస్తాను. ఇది ఎలా ఉంది చూసారా? వాట్ ఈస్ దిస్? డార్క్ క్లౌడ్. మనం తెలుగులో చెప్పినప్పుడు ఏమంటాం? నల్లని, దట్టమైన నల్లని మేఘాలు కమ్ముకున్నాయి అంటాం. దీన్ని ఇంకో రకంగా చెప్పండి. ఒక ప్రామినెంట్ లీడర్ చనిపోయారు అనుకోండి, మనకి రాజశేఖర రెడ్డి గారు చనిపోయారు, లేకపోతే ఎవరైనా పొలిటీషియన్ కాకపోవచ్చు, మంచి వ్యక్తి ఎవరైనా చనిపోవచ్చు. అప్పుడు ఏమవుతుంది? బాలసుబ్రహ్మణ్యం గారు చనిపోయారు, అప్పుడు ఏమంటాం? తెలుగు రాష్ట్రాల్లో విషాద ఛాయలు కమ్ముకున్నాయి అంటాం. అర్థమవుతుందా? విషాద ఛాయలు కమ్ముకున్నాయి. పాల్ ఆఫ్ గ్లూమ్ డిసెండెడ్ ఆన్ తెలుగు స్టేట్స్ విత్ ద డెత్ ఆఫ్ శ్రీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం. ఎందుకంటే 2 రాష్ట్రాలకు చెందిన ప్రజలు ఆయన అమితంగా ప్రేమిస్తారు. సో ఆయన చావుతో విషాద ఛాయలు కమ్ముకున్నాయి. అంటే ఇక ఒక డార్క్ క్లౌడ్ ఎలాగైతే కమ్మేసిందో, పాల్ ఆఫ్ గ్లూమ్, గ్లూమ్ అంటే అర్థం ఏంటి? విషాదం, బాధ, డార్క్నెస్, డల్నెస్. పాల్ అంటే ఇలాంటి ఒక క్లౌడ్ కవర్ లాగా అనమాట. సో ఈ విషాద ఛాయలు కాస్ట్ బై ఎవరు? రిలెంట్లెస్ సెకండ్ వేవ్ ఆఫ్ కోవిడ్-19 పాండమిక్. కోవిడ్-19 మహమ్మారి యొక్క సెకండ్ వేవ్. రిలెంట్లెస్ అంటే అర్థం ఏంటి? మనకి గ్యాప్ ఇవ్వట్లేదు. ఇక్కడ ఆక్సిజన్ లేదు, వెంటిలేటర్స్ లేవు, వ్యాక్సిన్స్ లేవు, ఇబ్బందులు పడుతున్నాం, కొంచెం గ్యాప్ ఇస్తే మేము ఇవన్నీ సర్దుకుంటాం రా బాబు అనుకున్నా సరే కోవిడ్-19 సెకండ్ వేవ్ అస్సలు గ్యాప్ ఇవ్వట్లేదు. అందుకే రిలెంట్లెస్. ఇఫ్ సంథింగ్ ఈజ్ రిలెంట్లెస్, ఇట్ ఈస్ నాట్ గివింగ్ యూ ఎనీ రెస్పైట్. రెస్పైట్ ఇవ్వట్లేదు. ఇందాక రెస్పైట్ కి ఎగ్జాంపుల్ చెప్పాను మీకు. మార్నింగ్ నుంచి వర్షం ఎడతెరిపి లేకుండా, అంటే రిలెంట్లెస్లీ. ఇఫ్ సంథింగ్ ఈజ్ ట్రబ్లింగ్ యూ రిలెంట్లెస్లీ, ఇట్ ఈస్ నాట్ గివింగ్ యూ ఎనీ రెస్పైట్. రెస్పైట్ ఇవ్వట్లేదు, రిలీఫ్ ఇవ్వకుండా ఇబ్బంది పెడుతుంది. ఇలా కోవిడ్-19 పాండమిక్ యొక్క సెకండ్ వేవ్, రిలెంట్లెస్ సెకండ్ వేవ్ వల్ల వచ్చిన ఈ విషాద ఛాయలు, దాని నుంచి వచ్చిన విషాద ఛాయల నుంచి కొంత రిలీఫ్ ఆఫర్ చేసింది. ఏంటది? ఈ డేటా. అంటే అర్థం ఏంటి? ఇన్ఫ్లేషన్ తగ్గింది, ఇండస్ట్రియల్ అవుట్పుట్ పెరిగింది. ఇట్స్ ఎ పాజిటివ్ న్యూస్. ఇంత నెగిటివిటీ మధ్యలో, నెగిటివిటీ మనల్ని కమ్ముకున్న ఈ సమయంలో ఇది ఒక పాజిటివ్ న్యూస్ని ఇచ్చింది అని చెప్పడానికి ఇలా రాశారు.
సో ఈ అండర్స్టాండింగ్ ఆఫ్ దిస్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. సో మంచి ఇంగ్లీష్ విత్ మంచి ఎకనామీ సబ్జెక్ట్ మనం కంబైన్ చేస్తే కమ్మని విందు భోజనం లాగా ఉంటుంది. సో ఇక్కడ కాస్ట్ అనే పదం వచ్చింది. సో చాలా మందికి దీని మీనింగ్ ఏంటో కూడా తెలియదు. సో కాస్ట్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ కాస్ట్? మనం చాలాసార్లు అనుకుంటాం CASTE, దీన్ని క్యాస్ట్ అని అంటూ ఉంటాం. బేసికల్గా దీన్ని క్యాస్ట్ అని చెప్పి పలకాలి. దీన్ని క్యాస్ట్, CASTని క్యాస్ట్ అని చెప్పి పలకాలి మనం. CAST దాన్ని మనం కాస్ట్, అది కులం. ఇది వచ్చేసరికి ఒక లైట్ కానీ ఇఫ్ సంథింగ్ ఇస్, మీకు 2-3 మీనింగ్స్ ఉన్నాయి. కాస్ట్ అంటే మీకు సినిమాలో నటులు కూడా కాస్ట్ అని అంటారు. ఎవరెవరు, we've casted so many people, ఇంతమంది నటుల్ని ఎంచుకున్నాము. అది నౌన్ గాను వాడచ్చు, వెర్బ్ గాను వాడచ్చు. సో ఇంకో మీనింగ్ ఏంటి దీనికి, ఇప్పుడు ఒక పర్టికులర్ లైట్ కానీ డార్క్నెస్ కానీ, ఇఫ్ సంథింగ్ కాస్ట్స్ డార్క్నెస్ అంటే ఆ డార్క్నెస్ ని అటువైపు పంపించింది అని అర్థం. అర్థమైందా? ఒక లైట్ లేదా డార్క్నెస్ అంటే ఒక ఇలాంటి దాన్ని ఒకవైపు వచ్చేలాగా చేయడం, డైరెక్ట్ చేయడాన్ని మనం కాస్ట్ అంటాం. ఎవరు చేశారు? COVID-19 సెకండ్ వేవ్ చేసింది. అది ప్రొవిజనల్ హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ slowed to a 3-month low of 4.29% in April, helped by softer food prices and a statistical base effect. ఎంత ఈజీగా ఉందో ఎడిటోరియల్. హెడ్లైన్ ఇన్ఫ్లేషన్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్? హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ అంటే అర్థం ఏంటి? ఇన్ఫ్లేషన్స్ ని మనం 2 రకాలుగా మాట్లాడొచ్చు. హెడ్లైన్ ఇన్ఫ్లేషన్, కోర్ ఇన్ఫ్లేషన్. చూడండి, కోర్ ఇన్ఫ్లేషన్లో ఏం చేస్తుందంటే ఆల్ ఐటమ్స్ మైనస్ ఫుడ్ అండ్ ఆయిల్, ఎనర్జీ అంటాం అనమాట. అంటే పెట్రోలు, డీజిల్ ఈ ఐటమ్స్ని మరియు ఫుడ్ ఐటమ్స్ని రిమూవ్ చేయగా మిగిలిన ఐటమ్స్ని క్యాలిక్యులేట్ చేసామనుకోండి, దాన్ని కోర్ ఇన్ఫ్లేషన్ అంటారు. సో ఆల్ ఐటమ్స్ వితౌట్ ఫుడ్ అండ్ ఎనర్జీ స్టాక్స్, ఎనర్జీ కమోడిటీస్. జనరల్గా చూడండి, రోజువారీ మనకు ధరలు బాగా మార్పులు వచ్చేవేంటి? ఫుడ్ ఐటమ్స్, రెండోది ఎనర్జీ ఐటమ్స్. అంతేనా? అంతే కదా. ఎందుకంటే పెట్రోల్ ధరలు, డీజిల్ ధరలు పెరిగిపోతూ ఉంటాయి. అరటి పళ్ళు ధరలు, కూరగాయల ధరలు రోజు పెరిగిపోతుంటే తగ్గిపోతుంది. దే ఆర్ హైలీ వొలటైల్. సో ఈ వొలటైల్ ఐటమ్స్ని తీసేసి నాన్ వొలటైల్ మాత్రమే కౌంట్ చేస్తుందని కోర్ ఇన్ఫ్లేషన్ అంటాము. వీటిని కూడా కౌంట్ చేసి మొత్తం అన్నింటినీ కూడా, ఇప్పుడు CPI బాస్కెట్లో, WPI బాస్కెట్లో ఉన్న అన్ని ఐటమ్స్ని కౌంట్ చేస్తే దట్ ఈస్ హెడ్లైన్ ఇన్ఫ్లేషన్. అర్థమైందా? దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ హెడ్లైన్ అండ్ కోర్. సో హెడ్లైన్ అంటే ఇట్ కౌంట్స్ ఎవ్రీథింగ్, అండ్ కోర్ ఇన్ఫ్లేషన్ అన్నప్పుడు హెడ్లైన్ ఇన్ఫ్లేషన్లోంచి ఫుడ్ ఐటమ్స్, ఎనర్జీ ఐటమ్స్ తీసేయాలి. సో ఇక్కడ హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ ఈజ్ నథింగ్ బట్ రిటైల్ ఇన్ఫ్లేషన్, అంతే, అంతకంటే ఏం లేదు. కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ద్వారా మనం ఏమైతే మెజర్ చేసామో అది అని అర్థం. ఇట్ స్లో టు ఏ 3-month low of 4.29% in April, helped by softer food prices and a statistical base effect. What is the meaning of statistical base effect? మనం CPI బేస్డ్ ఇన్ఫ్లేషన్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? లాస్ట్ ఇయర్ ఏప్రిల్తో కంపేర్ చేస్తే ఎంత ఉంది, అంతేనా? సో లాస్ట్ ఇయర్ ఏప్రిల్లో పరిస్థితి ఎలా ఉందో ఒక్కసారి ఆలోచించండి. లాస్ట్ ఇయర్ ఏప్రిల్లో ఇన్ఫ్లేషన్ ఏప్రిల్ టైంకి చాలా ఎక్కువ ఉండింది. ఎంత ఉండింది? 7.22% ఉండింది. ఇట్ వాజ్ 7.22% లాస్ట్ ఇయర్. సో లాస్ట్ ఇయర్ బేస్ ఎక్కువగా ఉంది కాబట్టి ఈ ఇయర్ పెరుగుదల తక్కువలాగా కనిపిస్తుంది. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పేస్తా చూడండి. ఇప్పుడు లాస్ట్ ఇయర్ 100 ఉందనుకోండి, ఈ ఇయర్ 105 వచ్చింది అనుకోండి, అప్పుడు మనం ఎంత అంటాం? 5% గ్రోత్ అని చెప్పి అంటాం. అలా కాకుండా లాస్ట్ ఇయర్ 200 ఉందనుకోండి, ఈ ఇయర్ 205 వచ్చింది అనుకోండి, అప్పుడు ఎంత అయింది? ఓన్లీ 2.5%. ఇక్కడ కూడా డిఫరెన్స్ 5, ఇక్కడ కూడా డిఫరెన్స్ 5, కానీ ఇక్కడ బేస్ ఎక్కువ ఉంది. సో బేస్ ఎక్కువ ఉన్నప్పుడు మీకు ఏమవుతుందంటే గ్రోత్ తక్కువలాగా కనిపిస్తుంది. అర్థమైందా? ఇప్పుడు మామూలుగా స్కూల్ పిల్లలు ఎవరైనా మార్కులు వచ్చినప్పుడు చూడండి, మనకి లాస్ట్ క్వార్టర్లీ ఎగ్జామ్లో 50 మార్క్స్ వచ్చాయి. సో ఈ నెక్స్ట్ క్వార్టర్లీ ఎగ్జామ్స్లో 75 మార్క్స్ వచ్చాయి. మనం ఏమంటాం? అరే 50% నా మార్కులు పెరిగిపోయాయి అని చెప్పి అనుకుంటాం. ఇంకొక అమ్మాయికి లాస్ట్ క్వార్టర్లీ ఎగ్జామ్లో 90 మార్క్స్ వచ్చాయి, ఈ క్వార్టర్లీ ఎగ్జామ్లో 99 మార్క్స్ వచ్చాయి. బేసిక్గా ఇక్కడ చూస్తే +25, ఇక్కడ చూస్తే +9, ఇక్కడ ఎంత వచ్చినట్టు? 9% పెరిగిందని అంటాం. మీరు యాక్చువల్గా మార్కులు ఎందులో ఎక్కువ, ఇందులో ఎక్కువ, కానీ పర్సంటేజ్ ఎందులో ఎక్కువ వచ్చింది, ఇందులో ఎక్కువ వచ్చింది. ఎందుకు? ఇట్ హ్యాస్ లో బేస్. బేస్ అనేది తక్కువ ఉంది. దీనికి ఎంత ఉంది? బేస్ అనేది ఎక్కువగా ఉంది.
సో బేస్ ఎక్కువగా ఉండేటప్పుడు ఆబ్వియస్గా మనకి గ్రోత్ తక్కువలా కనిపిస్తుంది, బేస్ తక్కువ ఉన్నప్పుడు ఎక్కువలా కనిపిస్తుంది. సో లాస్ట్ ఇయర్ గ్రోత్ ఎక్కువగా, లాస్ట్ ఇయర్ బేస్ పెద్దది కాబట్టి ఈ ఇయర్ ఏమో మనకి ఇన్ఫ్లేషన్ తక్కువలాగా కనిపించింది అని అర్థం. ఎందుకంటే లాస్ట్ ఇయర్ 7.22% ఉంది, అండ్ దట్ టు ఇట్ వాజ్ యూజింగ్ అన్ ఇంప్యూటెడ్ ఇండెక్స్. గుర్తుపెట్టుకోండి, వాట్ ఈస్ అన్ ఇంప్యూటెడ్ ఇండెక్స్? లాస్ట్ ఇయర్ ఏప్రిల్లో డేటా క్యాలిక్యులేట్ చేయడం కష్టమైంది. ఎందువల్ల? మార్చ్ ఎండింగ్ లోనే మనకి లాక్డౌన్ విధించారు, నేషనల్ లాక్డౌన్ విధించడం వల్ల ఏమవుతుందంటే మిస్సింగ్ డేటా. సో చాలా డేటా పాయింట్స్ ఆఫీసెస్కి చేరలేదు, ఎందుకంటే ఆఫీసులు మూసేయడం దీనివల్ల రాలేదు. సో ఎప్పుడైతే నీకు ఈ క్యాలిక్యులేషన్ చేయడానికి అవసరమైన డేటా పాయింట్ రాదో అప్పుడు ఏం చేస్తారంటే యూ పుట్ సబ్స్టిట్యూటెడ్ వాల్యూస్. అంటే ఏ మిస్సింగ్ డేటాని ఒక రఫ్ ఎస్టిమేషన్ వేసి ఓకే ఇంత అయ్యి ఉండొచ్చు అని చెప్పి ఎస్టిమేటెడ్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తారు. దట్ ఈస్ నాట్ ది యాక్చువల్ వాల్యూ, బట్ దట్ ఈస్ అన్ ఎస్టిమేటెడ్ ఆర్ సబ్స్టిట్యూటెడ్ వాల్యూ. అలాంటి దాన్ని మనం ఏమంటామంటే స్టాటిస్టిక్స్ లో ఇంప్యూటేషన్ అంటాం. సబ్స్టిట్యూటింగ్ ఏ మిస్డ్ వాల్యూని ఇంప్యూటేషన్ అంటాం. అలా చేసిన ఇండెక్స్ ఇంప్యూటెడ్ ఇండెక్స్. అలా క్యాలిక్యులేట్ చేయగా వచ్చింది 7.22%. దాంతో కంపేర్ చేస్తే ఈసారి మనకి 4.29% ఉంది, తక్కువ. లాస్ట్ 3 months లో ఇదే లోయెస్ట్ అని చెప్పారు. ఏ సెపరేట్ NSO రిలీజ్ షోడ్ మార్చ్ ఇండస్ట్రియల్ అవుట్పుట్ jumped by 22.4%, benefiting again from the fact that the index of industrial production had posted an 18.7% contraction in March 2020. ఇందువల్ల లాస్ట్ ఇయర్ మార్చ్లో లాక్డౌన్ విధించడం వల్ల ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ అనేది 18.7% కాంట్రాక్షన్ చూపించింది. ఎప్పుడు? లాస్ట్ ఇయర్. మరి లాస్ట్ ఇయర్ బాగా తక్కువ కదా, దానివల్ల లో బేస్ ఎఫెక్ట్, స్టాటిస్టికల్లీ లో బేస్ ఎఫెక్ట్ ఉండడం వల్ల లాస్ట్ ఇయర్ బాగా తక్కువ ఉండడం వల్ల ఇప్పుడు 22.4% పెరిగినట్టుగా మనకు అనిపిస్తుంది. అది అర్థం అనమాట. సో ఈ ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ లో ఏమేమి కవర్ అవుతాయి అంటే ఏ సెక్టర్స్ కవర్ అవుతాయని చెప్పి అడుగుతూ ఉంటారు అప్పుడప్పుడు. సో దీనికి మనం ఆన్సర్ ఏం చెప్తాం? ఇలా అనమాట. This is the sectoral composition of index of industrial production. ఏమేమి ఉంటాయి? మ్యానుఫ్యాక్చరింగ్, మైనింగ్, ఎలక్ట్రిసిటీ. అండ్ విచ్ సెక్టర్ హ్యాస్ మాక్సిమం కాంట్రిబ్యూషన్? మ్యానుఫ్యాక్చరింగ్, ఫాలోడ్ బై మైనింగ్, ఫాలోడ్ బై ఎలక్ట్రిసిటీ. గుర్తుపెట్టుకోండి, ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ బట్ ఈస్ యూస్ఫుల్. దిస్ ఈస్ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్. 3 sectors కాన్స్టిట్యూట్ IIP. అండ్ ఏంటవి? మ్యానుఫ్యాక్చరింగ్, మైనింగ్, ఎలక్ట్రిసిటీ. మ్యానుఫ్యాక్చరింగ్ లో మళ్ళీ చాలా సెక్టర్స్ ఉంటాయి. When the economy was halted by the start of nationwide lockdown. చెప్పాను కదా, లాక్డౌన్ వల్ల ఎకానమీ హాల్ట్ అయింది అంటే ఆగిపోయింది, స్టాప్ అయింది. దీనివల్ల మనకి ప్రొడక్షన్ ఆగిపోయింది. సో లాస్ట్ ఇయర్ అందుకే కాంట్రాక్షన్ వచ్చింది. 18.7% కాంట్రాక్షన్ అంటే అర్థం ఏంటి? 2019తో పోలిస్తే 2019లో 100 అయితే 2020లో ఎంత వచ్చినట్టు? 18.7 మైనస్ చేసేయండి, 97 అంతేనా? 88.3% వచ్చినట్టు. 88.3%. 2019లో 100 అయితే 88.3 వచ్చిందని అర్థం అనమాట. ఇప్పుడు 22.4% అర్థం ఏంటి? 2020లో 100 అయితే ఇప్పుడు 122.4 వచ్చినట్టు. అలా. A closer look at the inflation data reveals a substantial cooling in the price of cereals, milk and milk products, వెజిటబుల్స్ అండ్ పల్స్ అండ్ ప్రొడక్ట్స్. సో ఏ క్లోజర్ లుక్, ఇన్ఫ్లేషన్ డేటాను మనం క్లోజ్ గా అబ్జర్వ్ చేస్తే ఇట్ రివీల్స్, ఏం రివీల్ చేస్తుంది? అది ఏం రివీల్ చేస్తుంది? అది సబ్స్టాన్షియల్ కూలింగ్ ఇన్ ద ప్రైసెస్ ఆఫ్ సిరియల్స్, మిల్క్ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్, వెజిటబుల్స్, పల్సెస్ అండ్ ప్రొడక్ట్స్. ఇవన్నిట్లో కూడా కూలింగ్ అయింది. కూలింగ్ అంటే అర్థం ఏంటి? ధరలు చల్లారాయి అంటాం. చల్లారడం అంటే తగ్గాయి అని. ఇక్కడ మీరు ఒక విషయాన్ని అబ్జర్వ్ చేయాలి. అసలు ఇన్ఫ్లేషన్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం కదా సిపిఐ ఉపయోగించి. ఈ సిపిఐలో ఏ కాంపోనెంట్స్ ఉంటాయి? వాట్ ఆర్ ద డిఫరెంట్ కాంపోనెంట్స్ ఇన్ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్? ఇంతకు మనం మాట్లాడడం రిటైల్ మనలాంటి కన్జ్యూమర్స్ వాడే డిఫరెంట్ ఐటమ్స్ యొక్క ధరల పెరుగుదలను ట్రాక్ చేస్తారంటే ఏమేమి ట్రాక్ చేస్తారు? మెయిన్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఫుడ్ అండ్ బెవరేజెస్. 46% ఆఫ్ సిపిఐ లో ఫుడ్ అండ్ బెవరేజ్. మనం ఆలోచించండి, మనలాంటి కామన్ పీపుల్ మనం నెలవారీ పెట్టే ఖర్చుల్లో మాక్సిమం కాంపోనెంట్ ఏంటి? ఫుడ్ అండ్ బెవరేజెసే కదా. సో 46% గోస్ టు ఫుడ్ అండ్ బెవరేజెస్. పాన్, టొబాకో, ఇంటాక్సికెంట్స్, తర్వాత క్లోతింగ్ అండ్ ఫుట్వేర్, హౌసింగ్, ఫ్యూయల్ అండ్ లైట్, మిస్లేనియస్, ఇలా డివైడ్ చేశారనమాట. అర్థమవుతుందా?
మిస్లేనియస్లోనే మీకు హెల్త్, ట్రాన్స్పోర్ట్, ఎడ్యుకేషన్ ఇవన్నీ కలిపారు. సో మిస్లేనియస్ 28%లోనే హెల్త్ ఉంది, ట్రాన్స్పోర్ట్ ఉంది, ఎడ్యుకేషన్ ఉంది. మనం ఇంకా సబ్ డివైడ్ చేస్తే అవి ఇంకా ఇంకా మనకి తగ్గుతాయి అన్నమాట. సో ఇలా చూసుకోవాలి మీరు. అండ్ సిపిఐ మెజర్మెంట్ ఎలా చేస్తారు అని నేను ఆల్రెడీ ఒకసారి వీడియో చేశాను. ఆ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చూడండి. హౌ ఈజ్ ఇన్ఫ్లేషన్ మెజర్డ్ యూజింగ్ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్. ఆ మెజర్మెంట్ విధానం ఏంటనేది కూడా నేను డీటెయిల్డ్గా చెప్పాను. చెక్ దట్ వీడియో, ఇట్ విల్ హెల్ప్ యూ. While both cereals and vegetables saw a deflationary trend widened to minus 2.6% and minus 14.2% respectively, dairy products, which have the second largest weight in the food and beverages category, ఇప్పుడే చూపించాను food and beverages 46%, దాంట్లో సెకండ్ లార్జెస్ట్ వెయిట్ అయితే డైరీ ప్రొడక్ట్స్ ఉంది. ఆల్సో స్లిట్ టు డిఫ్లేషనరీ టెరిటరీ అట్ 0.13%. ఇప్పుడు ఫుడ్ అండ్ బెవరేజెస్ సెగ్మెంట్ మనం చూసాం. ఈ ఫుడ్ అండ్ బెవరేజెస్ సెగ్మెంట్లో ఇక్కడ ఏం చెప్తున్నారు వీళ్ళు? వాట్ ఆర్ దే ట్రైంగ్ టు సే? సిరియల్స్, వెజిటబుల్స్ ఏమయ్యాయి? డిఫ్లేషనరీ ట్రెండ్ చూసాయి. అసలు వాట్ ఈస్ డిఫ్లేషన్? ఇన్ఫ్లేషన్ అంటే అర్థం ఏంటి? ధరల పెరుగుదల. డిఫ్లేషన్ అంటే దానికి ఆపోజిట్, ధరల తగ్గుదల. సో లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఇయర్ తగ్గడం అనమాట. ఏవేవి తగ్గాయని చెప్తున్నారు ఇక్కడ? సిరియల్స్ తగ్గాయి, డైరీ ప్రొడక్ట్స్ సిరియల్స్ తగ్గాయి, వెజిటబుల్స్ తగ్గాయి, డైరీ ప్రొడక్ట్స్ కూడా తగ్గాయి ఈసారి. ఎందుకే మైనస్ రాశారు, తగ్గాయి కాబట్టి. అండ్ ప్రైస్ గెయిన్స్ ఇన్ పల్సెస్ which had been bothering monetary policy makers by having been stubbornly stuck in the double digits over an 18-month stretch, decelerated into single digits to reach a 20-month low of 7.51%. ఈ పల్సెస్ ఉన్నాయి చూడండి, వీటిల్లో కూడా ప్రైసులు బాగా పెరిగిపోతూ ఉన్నాయి. ఆల్మోస్ట్ ఎవ్రీ మంత్ గత 18 నెలలుగా ప్రతి నెల ధరలు పెరుగుతూనే ఉన్నాయి. అందుకే చెప్పారు ఇట్ హ్యాడ్ బీన్ బోదరింగ్ మానిటరీ పాలసీ మేకర్స్. మానిటరీ పాలసీ తయారు చేసే మానిటరీ పాలసీ కమిటీ వాళ్ళకి చాలా ఇబ్బంది పెట్టేసింది. అస్సలు తగ్గట్లేదు ఈ ధరలు, చాలా ఇబ్బంది పెడుతున్నాయి. స్టబర్న్లీ అంటే మొండిగా ఉండిపోయాయి అక్కడే ఓవర్ అన్ 18 months స్ట్రెచ్. ఇవేమయ్యాయి? ఇవి కూడా డిసిలరేట్ అయ్యాయి, అంటే తగ్గాయి, స్పీడ్ తగ్గించాయి. అంటే ఇంకా ఇన్ఫ్లేషనరీ ట్రెండ్ లోనే ఉన్నాయి, కానీ దే హావ్ డిసిలరేటెడ్. దే హ్యావ్ డిసిలరేటెడ్ అంటే అర్థం ఏంటి? స్పీడ్ కొంచెం తగ్గించాయి. టు రీచ్ ఎ 20-month low of 7.51%. The combined impact slowed inflation across the food and beverages group by more than 250 basis points to 2.66%. సో ఓవరాల్గా ఏమైంది? మనకి చాలా ప్రొడక్ట్స్ యొక్క ధరలు తగ్గడం వల్ల కంబైన్డ్ ఇంపాక్ట్ ఏంటి? 250 basis points ని తగ్గించింది టు 2.66%. ఫుడ్ అండ్ బెవరేజెస్ గ్రూప్ లో చాలా వరకు ధరల పెరుగుదల తగ్గింది. స్టిల్ ద సేమ్ కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ data also point to persistent price pressures that could potentially fan faster inflation in the coming months, especially at a time when the socio-economic burden of the crippling pandemic and the impact of the lockdown that several states are resorting to is yet to be fully gauged. బ్యూటిఫుల్ సెంటెన్స్ చూడండి. అయితే ఈ సిపిఐ డేటా చూసి మనం ఆనందపడిపోయాం, అన్నీ తగ్గిపోయే ధరలు, కామన్ మ్యాన్కి రిలీఫ్ వస్తుందని చెప్పి అనుకుంటూ ఉన్నాం. అయితే స్టిల్ ద సేమ్ సిపిఐ డేటా ఆల్సో పాయింట్ టు పర్సిస్టెంట్ ప్రైస్ ప్రెషర్స్. పర్సిస్టెంట్ అంటే వదలని, పర్సిస్టెంట్ కాఫ్ అంటారు, అంటే వదలట్లేదు, తగ్గుతూనే ఉన్నాను. సంథింగ్ దట్ కంటిన్యూస్ ఈస్ కాల్డ్ పర్సిస్టెంట్. ఈ ప్రైస్ ప్రెషర్స్ అనేవి కంటిన్యూ అవుతున్నాయి. దట్ కుడ్ పొటెన్షియల్లీ ఫ్యాన్ ఫాస్టర్ ఇన్ఫ్లేషన్. ఇక్కడ ఫ్యాన్ అనే పదాన్ని వాడారు. ఫ్యాన్ అంటే మీనింగ్ ఏంటి? నౌన్ గా కాదు, ఇక్కడ వర్బ్ గా వాడారు. కుడ్ తర్వాత మీకు వచ్చింది వర్బ్, దట్ కుడ్ ఫ్యాన్. సో ఫ్యాన్ కి 2 మీనింగ్స్ ఉన్నాయి. ఒకటి, ఒక వ్యసన కర్ర కానీ ఏదన్నా పట్టుకొని మనం ఎలా ఊపుకున్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఐఎమ్ ట్రైంగ్ టు ఫ్యాన్ అంటే కూల్ డౌన్ చేయడం, యూజింగ్ ఒక అట్ట కానీ వ్యసన కర్ర కానీ ఏదో అని చెప్తాం, అది ఒక మీనింగ్. రెండో మీనింగ్ ఏంటి? ఫైర్ ఉంది, ఫైర్కి నువ్వు ఫ్యాన్ చేసావు అనుకో, ఏమవుతుంది? అది ఇంకా పెద్దదవుతుంది. అగ్నికి వాయువు తోడైతే అని చెప్తుంట. అంటే ఒకే పదం 2 సందర్భాల్లో 2 రకాలుగా, ఒకటి కూల్ చేయడానికి ఉపయోగిస్తాము, మంట ఇంకా పెంచడానికి ఉపయోగిస్తాం. అంటే ఏదైనా ఒక నెగిటివ్ ఈవెంట్ని ఇంకొంచెం వర్సెన్ చేసే క్రమంలో కూడా ఫ్యాన్ అనే పదం వస్తుంది. మీకు ఎలా చెప్పాలంటే, హీఈస్ ట్రైయింగ్ టు ఫ్యాన్ ద టెన్షన్స్ బిట్వీన్ 2 countries, లేదా 2 castes, లేదా 2 factions,
రెండు ఫ్యాక్షన్స్ మధ్యలో అంటే రెండు గ్రూపుల మధ్యలో టెన్షన్స్ ఉన్నాయి, ఆల్రెడీ చిన్న చిన్న కాన్ఫ్లిక్ట్ ఉంది. దాన్ని ఇఫ్ యూఆర్ ట్రైంగ్ టు ఫ్యాన్ ఇట్ అంటే తగాదాలు ఇంకా పెరిగిపోయేటట్టు చేయడం. అలాగే ఇన్ఫ్లేషన్ ని ఇఫ్ ఇట్ ఫ్యాన్స్ దట్ మీన్స్ ఇన్ఫ్లేషన్ ఇంకా పెరిగిపోతుంది. ఫ్యాన్ ఫాస్టర్ ఇన్ఫ్లేషన్ ఇన్ ది కమింగ్ మంత్స్, ఎస్పెషల్లీ ఎట్ ఎ టైమ్ వెన్ ద సోషియో ఎకనామిక్ బర్డెన్ ఆఫ్ ద క్రిప్లింగ్ పాండమిక్. క్రిపుల్ అంటే అర్థం ఏంటి? హూ ఇస్ క్రిపుల్? కుంటి వాడిని క్రిపుల్ అంటాం. అంటే కాళ్ళు లేదా చేతులు సక్రమంగా ఉండాల్సినట్టుగా లేకపోతే దాన్ని క్రిపుల్ అంటాం. ఇఫ్ సంథింగ్ క్రిపుల్స్ యూ, ఇట్ మిమ్మల్ని క్రిపుల్ చేసేసింది అంటే నార్మల్ గా కాకుండా మిమ్మల్ని దెబ్బతీసింది అని అర్థం. Crippling pandemic and the impact of the lockdown that several states are resorting to. ఈ పదం చాలాసార్లు చెప్పాను. ఇఫ్ యూ రిసార్ట్ టు సంథింగ్ యూ డూ ఇట్ బికాస్ యూ డోంట్ హ్యావ్ ఎనీ అదర్ ఆప్షన్ లెఫ్ట్. అంటే మనం ఒక పని ఇఫ్ యూ రిసార్ట్ టు సంథింగ్ యూ డూ ఇట్ బికాస్ యూ హ్యావ్ నో అదర్ ఆప్షన్ లెఫ్ట్. అంటే మరి వేరే ఆప్షన్ లేదు. ఇప్పుడు COVID-19 పాండమిక్ ని కంట్రోల్ చేయడానికి వేరే ఏ మార్గం లేక చివరికి లాక్డౌన్ విధించాల్సి వచ్చింది అని చెప్పేటప్పుడు we use this expression called resort. We use this, states are using this as a last resort అనొచ్చు, లేదా they are resorting to imposing lockdowns అని కూడా అనవచ్చు. అదే ఒక చిట్ట చివరి ఆప్షన్ గా చేయడం అన్నమాట. వాళ్ళు కూడా పాపం ఈ COVID-19 కంట్రోల్ చేయడానికి లాక్డౌన్స్ విధిస్తున్నారు చాలా చోట్ల. సో దాని యొక్క బర్డెన్, సోషియో ఎకనామిక్ బర్డెన్ ఏదైతే ఉందో అంటే సోషల్ గా ఎకనామిక్ గా దానివల్ల వచ్చే భారం ఏదైతే ఉందో దాని ఇంపాక్ట్ కూడా ఇంకా యట్ టు బి ఫుల్లీ గాజ్డ్, పూర్తిగా అది మెజర్ అవ్వలేదు. ఎందుకంటే మనకి మే నెల నుంచే కదా, ఏప్రిల్ మేలో నుంచే కదా మనకి ఇప్పుడు లాక్డౌన్స్, చిన్న చిన్న లాక్డౌన్స్ విధించడం మొదలైంది. దీని ఇంపాక్ట్ ఎప్పుడు వస్తుంది? తర్వాత నెలలో మనకు కనిపిస్తుంది. అది చెప్పారు. ఎందుకంటే ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఉన్నాయి కాబట్టి ఫ్యూచర్ లో ఇంకా ఇబ్బందులు ఉండొచ్చు అని చెప్తున్నాడు. ప్రైస్ గెయిన్స్ ఇన్ మీట్ అండ్ ఫిష్ క్వికెన్ టు 16.7% రేట్లు పెరిగాయి అండ్ వాజ్ లిటిల్ చేంజ్డ్ అట్ 10% ఇన్ ద కేస్ ఆఫ్ ఎగ్స్ విషయంలో 10.6% పెరిగింది. వైల్ ఇన్ఫ్లేషన్ ఇన్ ఆయిల్స్ అండ్ ఫ్యాట్స్ కుకింగ్ ఆయిల్ అనమాట, ఇది యాక్సలరేటెడ్ ఆల్మోస్ట్ 100 basis points అంటే 1% పెరిగింది అని అర్థం. 100 basis points పెరిగాయి టు 25.9%. అంటే ఇంతకుముందు 24.9% ఉంటే ఇప్పుడు 25.9% పెరిగింది. ట్రాన్స్పోర్ట్ అండ్ కమ్యూనికేషన్స్ ఆల్సో రిమైన్ ఇన్ డబుల్ డిజిట్ రేంజ్ ఆఫ్ 11.04%. ట్రాన్స్పోర్ట్ అండ్ కమ్యూనికేషన్స్ 11.04% పెరుగుదల నమోదు చేసింది. డిస్పైట్ బెనిఫిటింగ్ ఫ్రమ్ ద వర్చువల్ ఫ్రీజ్ ఇన్ ది పంప్ ప్రైసెస్ ఆఫ్ పెట్రోలియం ప్రొడక్ట్స్ దట్ కోఇన్సైడెడ్ విత్ లాస్ట్ మంత్స్ అసెంబ్లీ ఎలక్షన్స్. చూడండి ఇది ఇంపార్టెంట్ సెంటెన్స్. డిస్పైట్ అంటే ఇన్ స్పైట్ ఆఫ్. ట్రాన్స్పోర్ట్ అండ్ కమ్యూనికేషన్ 11.04% పెరిగిందని చెప్తున్నాం. కానీ లాస్ట్ మంత్ 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎలక్షన్స్ వల్ల ఫ్రీజ్ చేసేసారు. ఏంటవి? పెట్రోల్ డీజిల్ ధరలు పెంచకుండా ఆపేశారు. పెట్రోల్ డీజిల్ ధరలు పెరగకపోయినప్పటికీ కూడా ట్రాన్స్పోర్ట్ ధరలు పెరిగాయి అని చెప్పి రాశారు. అదే రాశారు అక్కడ. మామూలుగా మరి పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగితేనే కదా ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ పెరుగుతుంది. మరి 5 రాష్ట్రాల ఎలక్షన్స్ కోసం పెంచకుండా ఆపేశారు కదా, అయినప్పటికీ ఎందుకు పెరిగింది అనేది క్వశ్చన్. ప్రాబబ్లీ ఇంతకు ముందు పెరిగిన దాని ఇంపాక్ట్ ఇప్పుడు రావచ్చు. అందుకే ఇప్పుడు పెట్రోల్ ఇవాళ పెరిగిందంటే వెంటనే ఛార్జీలు పెంచరు ఎవరో. ఇప్పుడు పెరిగితే నెక్స్ట్ మంత్ ఛార్జీలు పెంచుతూ ఉంటారు. సో దాని ఇంపాక్ట్ ఒక 1 month లేట్గా రావచ్చు. అలా మనం తీసుకోవచ్చు. అండ్ నౌ విత్ గ్లోబల్ క్రూడ్ ఆయిల్ స్టార్టింగ్ టు ఫర్మ్ అగైన్ అండ్ లోకల్ పెట్రోల్ అండ్ డీజిల్ ప్రైసెస్ రెజ్యూమింగ్ దేర్ అప్వర్డ్ ట్రాజెక్టరీ, ది ప్రాస్పెక్ట్ ఆఫ్ హోలేస్ కాస్ట్ అంటే అర్థం ఏంటి? ఇక్కడే రాశాడు మీనింగ్. హోలేస్ కాస్ట్ ఈస్ నథింగ్ బట్ ఫర్ ట్రాన్స్పోర్టింగ్ గుడ్స్ ఫ్రమ్ ఫ్యాక్టరీ అండ్ ఫార్మ్ గేట్స్. ఫ్యాక్టరీల నుంచి ఫార్మ్ గేట్స్ అంటే మన రైతులు పండించే పొలాల నుంచి మార్కెట్కి తరలించడానికి అయ్యే ఖర్చుని మనం హోలేస్ కాస్ట్ అంటాం. రైజింగ్ ఇన్ ద నియర్ టర్మ్ ఈస్ వెరీ రియల్. క్రూడ్ ఆయిల్ రేట్లు మళ్ళీ పెరుగుతున్నాయి. అంటే ముడి చమురు, విదేశాల్లో మనం ఇంపోర్ట్ చేసుకునే ముడి చమురు ధరలు మళ్ళీ పెరగడం అనేది మొదలయ్యింది. అండ్ లోకల్ పెట్రోల్ మరియు డీజిల్ ప్రైసెస్ రెజ్యూమింగ్ దేర్ అప్వర్డ్ ట్రాజెక్టరీ. లోకల్ పెట్రోల్ డీజిల్ ధరలు కూడా అప్వర్డ్ ట్రాజెక్టరీ మళ్ళీ రెజ్యూమ్ అయింది. రెజ్యూమ్ అంటే మళ్ళీ మొదలైంది. ట్రాజెక్టరీ అంటే పాత్ టేకెన్. దిస్ ఈస్ పాత్ టేకెన్. అప్వర్డ్ అన్నారు కదా, అప్వర్డ్ ట్రాజెక్టరీ అంటే ఇలా అన్నమాట. అండ్ ప్రాస్పెక్ట్ అంటే పాసిబిలిటీ ఆఫ్ హోలేస్ కాస్ట్ అంటే ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్. ఎక్కడి నుంచి? ఫార్మ్ గేట్స్ నుంచి మరియు ఫ్యాక్టరీ నుంచి ఎక్కడి వరకు? మార్కెట్స్కి. సో ఇది పెరిగే ఛాన్సెస్ అనేవి చాలా రియల్, చాలా ఎక్కువగా ఉన్నాయి, నిజమయ్యే క్రమం కనిపిస్తుంది. యాడ్ టు ద మిక్స్ రైజింగ్ ఇంటర్నేషనల్ కమోడిటీ ప్రైసెస్. వీటికి రైజింగ్ ఇంటర్నేషనల్ కమోడిటీ ప్రైసెస్ కూడా కలపండి. ఇనుము పెరుగుతుంది, లేకపోతే అల్యూమినియం పెరుగుతుంది, కాపర్ పెరుగుతుంది, ఈ ధరలు కూడా పెరిగిపోతా ఉన్నాయి. అండ్ ది అవుట్లుక్ ఫర్ ఇన్ఫ్లేషన్ గెట్స్ ఈవెన్ మోర్
క్లౌడీ. సో ఇన్ఫ్లేషన్కి ఉన్న అవుట్లుక్ అంటే ఫ్యూచర్ పాసిబిలిటీ ఏదైతే ఉందో ఎలా ఉండబోతుంది అనే విషయం ఎలా ఉంది, ఇట్ ఈస్ క్లౌడీ. వాట్ ఈస్ క్లౌడీ? క్లౌడీగా ఉంటే మనకి కనిపిస్తుందా కనిపించదా? మీరే చెప్పండి. ఇఫ్ సంథింగ్ ఈస్ క్లౌడీ యూ కెనాట్ సీ క్లియర్లీ, రైట్? ఇట్ ఈస్ డార్క్ అండ్ అని అర్థం. యాంగ్జైటీ, క్లౌడ్స్ ఉన్నప్పుడు ఆకాశం నిర్మలంగా ఉండదు, డార్క్ అని అయిపోతుంది, గ్లూమీగా ఉంటుంది. సో ఇక్కడ క్లౌడీ అనే మీనింగ్ మనం ఎలా వాడతాం? గ్లూమీ. క్లౌడీకి 2 మీనింగ్స్ ఉన్నాయి, అదే ఇంగ్లీష్ యొక్క బ్యూటీ. క్లౌడీని 2 రకాలుగా వాడచ్చు. మీరు ఆకాశం క్లౌడ్ ఉందనుకోండి, బాగా ఇందాక మనం చూసాం ఫోటో, ఈ డార్క్ క్లౌడ్ ఇలా ఉందనుకోండి, వెనకాల ఏముందో మనకు కనపడదు. అంటే నీలాకాశం నీలంగా మనకు కనపడకుండా ఇది కమ్మేసింది. సో దాని అర్థం ఏంటి? అబ్స్క్యూర్. దీని మీనింగ్ ఏమవుతున్నప్పుడు అబ్స్క్యూర్. అబ్స్క్యూర్ అంటే నాట్ మేక్ ఇట్ క్లియర్, క్లియర్గా లేకుండా, ట్రాన్స్పరెంట్గా లేకుండా, విషయం తెలియకుండా చేయడాన్ని క్లౌడీ అంటాం. అదొక మీనింగ్. రెండో మీనింగ్ ఏంటంటే గ్లూమీ. ఎప్పుడు కూడా డార్క్ క్లౌడ్స్ కమ్మినప్పుడు మనకి డల్గా అనిపిస్తుంది. పాల్ ఆఫ్ గ్లూమ్ అని చెప్పింది అనుకున్నాం, రైట్? డల్గా అనిపిస్తుంది, ఒక డార్క్నెస్, ఒక రకమైన బాధాకరమైన వాతావరణం మనకు అనిపిస్తుంది. సో ఇక్కడ మోర్ క్లౌడీ అనేది ఇక్కడ నెగిటివ్ టోన్లో రాస్తున్నారు కాబట్టి అబ్స్క్యూర్ అనే మీనింగ్ తీసుకోకుండా గ్లూమీ అనే మీనింగ్ తీసుకోవచ్చు. అంటే ఈ ధరలన్నీ పెరిగిపోతున్నాయి, ఇంకా లాక్డౌన్ ఇంపాక్ట్ కూడా రాలేదు, సో ఫ్యూచర్లో ఇన్ఫ్లేషన్ బాగా పెరిగే అవకాశమే ఉంది అని చెప్తున్నాడు. ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ నెంబర్స్ మే ఆల్సో ప్రొవైడ్ చీర్ ఓన్లీ ఫర్ ఏ లిమిటెడ్ పీరియడ్. ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ నెంబర్స్ కూడా మనకి ఆనందాన్ని, చీర్ అంటే ఆనందం, కొంతకాలం మాత్రమే ఇవ్వవచ్చు. ఎందువల్ల? ఎయిడెడ్ ఇన్ నో స్మాల్ మెజర్ బై అవుట్పుట్ హ్యావింగ్ క్రాటర్డ్ ఇన్ ది ఫస్ట్ ఫ్యూ మంత్స్ ఆఫ్ ది లాస్ట్ ఫిస్కల్. సో దీని బ్యూటీ చూడండి. ఇన్ నో స్మాల్ మెజర్ అంటే అర్థం ఏంటి? టు ఏ లార్జ్ ఎక్స్టెంట్, టు ఏ గ్రేట్ డిగ్రీ అని అర్థం. టు ఏ లార్జ్ ఎక్స్టెంట్. ఎయిడ్ అయిందంటే హెల్ప్ చేయబడింది. దేనివల్ల? బై అవుట్పుట్ హ్యావింగ్ క్రాటర్డ్ ఇన్ ది ఫస్ట్ ఫ్యూ మంత్స్ ఆఫ్ లాస్ట్ ఫిస్కల్లో, గత ఆర్థిక సంవత్సరంలో ఫస్ట్ ఫ్యూ మంత్స్, మొదటి కొన్ని నెలల్లో అవుట్పుట్ ఏమైంది? క్రాటర్ అయింది, అంటే బాగా పడిపోయింది. ఎందువల్ల పడిపోయింది? లాక్డౌన్ వల్ల. సో లాస్ట్ ఇయర్ ఏప్రిల్, మే, జూన్ ప్రాంతంలో లాక్డౌన్ వల్ల అవుట్పుట్ బాగా పడిపోవడం వల్ల మనకేమనిపిస్తుంది? ఈ సంవత్సరం కొంచెం వచ్చినా సరే ఎక్కువ వచ్చినట్టుగా అనిపిస్తుంది. లాస్ట్ ఇయర్ మనం పంట పండిస్తున్నామండి, మనకి ఎకరానికి పురుగులు వచ్చేసో ఏదో ప్రాబ్లం వచ్చేసో మనకి మామూలుగా 40 బస్తాలు పండే ఎకరంకి 10 బస్తాలే పండింది వరి. ఎకరానికి 10 బస్తాలే పండింది. ఈ సంవత్సరం 20 బస్తాలు పండింది అనుకోండి, ఏమనుకుంటాం? 100% గ్రోత్ వచ్చిందని పొంగిపోతామా? పొంగిపోకూడదు. ఎందుకు? లాస్ట్ ఇయర్ అబ్నార్మల్, అనుకున్నట్టుగా లేదు, తక్కువ వచ్చేసింది. సో దాంతో కంపేర్ చేస్తే ఇయర్ బాగున్నాం అని అర్థం. ఇప్పుడు ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ నెంబర్స్ కూడా అంతే. లాస్ట్ ఇయర్ ఈ కోవిడ్ లాక్డౌన్ వల్ల సరిగ్గా లేదు కాబట్టి మనకి 25% పెరిగిపోయిందని చూపించుకోవడానికి బాగుంటుంది. అది ఆ రోజులు కొన్ని రోజులే, తర్వాత లాక్డౌన్ లిఫ్ట్ చేసిన తర్వాత అప్పుడు మనకి లాస్ట్ ఇయర్ కూడా ఇంప్రూవ్ అయింది కాబట్టి దాంతో కంపేర్ చేసుకోవాల్సి వస్తుంది. అది పాయింట్. ఐహెచ్ఎస్ మార్కెట్స్ PMI, Purchasing Managers Index survey for April showed new orders and output having slowed to 8-month lows, and with the pandemic triggered factory shutdowns threatening supply disruptions, industrial production and inflation face challenges. PMI అంటే అర్థం ఏంటి? పర్చేసింగ్ మేనేజర్స్ ఇండెక్స్. ఇది ఏం చేస్తుందంటే ఐహెచ్ఎస్ మార్కెట్ వాళ్ళు దేశం ప్రపంచవ్యాప్తంగా ఉన్న మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ వీళ్ళందరికీ సర్వేలు చేస్తారు. వెళ్ళి దే గో విత్ ఎ సెట్ ఆఫ్ క్వశ్చనైర్. అక్కడ పర్చేసింగ్ డెసిషన్స్ తీసుకునే పర్చేసింగ్ మేనేజర్స్తో ఎస్పెషల్లీ అడుగుతారు, వాట్ ఈజ్ యువర్ అవుట్లుక్? మీరు పర్చేజెస్ చేస్తున్నారా? రా మెటీరియల్స్ కొంటున్నారా? ఇండస్ట్రీ మీకు డిమాండ్ ఎలా ఉంది? ఇవన్నీ అడుగుతారు అనమాట. సో వాళ్ళు చెప్పేదాన్ని బట్టి ఎస్టిమేషన్ వేస్తారు. వాళ్ళు అరే చాలా బాగుంది, మాకు మంచి డిమాండ్ ఉంది, వీఆర్ ఇంక్రీజింగ్ అవర్ రా మెటీరియల్, వీఆర్ ఇంక్రీజింగ్ అవర్ ప్రొడక్షన్ అని చెప్పారనుకోండి, సో పాజిటివ్ సెంటిమెంట్ ఉన్నట్టు. లేదు మాకు డిమాండ్ తగ్గిపోయింది, సో మేము ఉన్నది తగ్గించుకుంటున్నాము, రా మెటీరియల్ ప్రొక్యూర్మెంట్ కూడా తగ్గించుకున్నాం అని చెప్పారనుకోండి, నెగిటివ్ సెంటిమెంట్. సో ఐహెచ్ఎస్ మార్కెట్ చేసే ఈ సర్వే వల్ల మనకు తెలుస్తుంది ఎలా ఉండబోతోంది అని ముందే మనకి తెలుస్తుంది అనమాట. సో న్యూ ఆర్డర్స్ అవుట్పుట్ హ్యావింగ్ స్లోడ్ టు 8 month లోస్, 8 month లోకి పడిపోయేటట్టుగా కనిపిస్తోంది ఈ సర్వే ప్రకారం. అండ్ విత్ ద పాండమిక్ ట్రిగ్గర్డ్ ఫ్యాక్టరీ లాక్డౌన్, పాండమిక్ వల్ల కూడా ఫ్యాక్టరీస్ లాక్డౌన్స్ మనం ట్రిగ్గర్ అవుతున్నాయి, స్టార్ట్ అవుతున్నాయి. అండ్ దీనివల్ల ఏమవుతుంది? సప్లై చైన్ డిస్రప్షన్స్ వస్తాయి, అంటే మనకి రావాల్సిన సప్లైలు ఆగిపోతాయి. వస్తువులు కానీ మార్కెట్కి రావాల్సిన రావు, రానప్పుడు ఏమవుతుంది? సప్లై ఆగిపోయినప్పుడు కూడా ధరలు పెరిగిపోతాయి. అర్థమవుతుందా? కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్ అంటారు. కాస్ట్లు పెరిగిపోతాయి ఎందుకంటే సప్లైలు అనుకున్నట్టు రాకపోవడం, ఇట్లాంటి డిస్రప్షన్స్ వల్ల
సప్లై డిస్రప్షన్స్ వల్ల కూడా పెరుగుతుంది. డిమాండ్ పెరగడం వల్ల రావడం ఒకటి, సప్లై డిస్రప్షన్స్ వల్ల పెరగడం ఒకటి. పాలసీ మేకర్స్ మస్ట్ స్టే విజిలెంట్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ విజిలెంట్? ఒక కన్నేసి ఉంచాలి, కేర్ఫుల్గా ఉండాలి, అలర్ట్గా ఉండాలి. టు ఎన్ష్యూర్ ప్రైస్ స్టెబిలిటీ, ధరల స్థిరత్వాన్ని కాపాడడం కోసం వాళ్ళు విజిలెంట్గా ఉండాలి. ఎందుకంటే మనకి ఇప్పుడే చెప్పారు, COVID-19 వల్ల, లాక్డౌన్స్ వల్ల సప్లై డిస్రప్షన్స్ రావచ్చు, దానివల్ల ధరలు పెరిగిపోయే అవకాశం ఉంది, ఇంకా చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి. కాబట్టి దే మస్ట్ స్టే విజిలెంట్ ఈవెన్ యాజ్ మెజర్స్ టు బోల్స్టర్ డిమాండ్ ఆర్ ద నీడ్ ఆఫ్ ది అవర్. కానీ ప్రస్తుతానికి నీడ్ ఆఫ్ ది అవర్ ఏంటి? ప్రస్తుతానికి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి? డిమాండ్ని బోల్స్టర్ చేయడం, స్ట్రెంగ్తెన్ చేయడానికి తీసుకోవాల్సిన చర్యలు ఇంపార్టెంట్ అయినప్పటికీ ఈ క్రమంలో ధరలు పెరిగే అవకాశం కూడా ఉంటుంది. దాని మీద ఒక కన్నేసి ఉంచాలి, రెండింటిని బ్యాలెన్స్ చేయాలి అని చెప్తున్నారు. దట్స్ అబౌట్ ఇట్. టేక్ కేర్, బై బై.